మీరు మార్చుకుంటారని తెలియజేస్తూ క్రైస్తవులు రక్తాపరాధుల అనే పాఠం ఆలోచిద్దాం. క్రైస్తవులు రక్తాపరాధుల అని. ప్రియమైన దేవుని వర్లారా, క్రైస్తవులు అని అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. అంటే ఈరోజు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి ఒకవేళ వీలైతే. ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఇప్పుడు బాగుంది కదా. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారండి. వీళ్ళంతా క్రైస్తవులు అంటే క్రైస్తవులు కాదు. మరి ఎవరు క్రైస్తవులు అని అన్నప్పుడు బైబిలే చెప్పింది. క్రైస్తవుడు అంటే ఎవరో బైబిల్లో రాయబడింది. ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ తీయండి, ఓపెన్ చేయండి. అందరూ ఓపెన్ చేయండి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చూడాలి. రాని వాళ్ళు మీ చెవి పెట్టి వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇంత క్రైస్తవుడు అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు క్రైస్తవుడు అని అంటే ఎవరు అని అంటే. చదువమ్మా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. ఇంతకు దేవుని సంఘం అంటే ఏంటి? మనమే. మనం అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు అని అంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. చాలమ్మా. క్రైస్తవులు అనంటే ఎవరు అనంటే క్రీస్తు రక్తం చేత వారి పాపాలను కడిగి వేసుకుని పరిశుద్ధులుగా మారిపోయి భవిష్యత్తులో కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలిచిన వారే క్రైస్తవులు. మీకు అర్థమైందా? క్రైస్తవుడు అనంటే దేవుని చేత పిలుపునందుకొని వచ్చినవాడు. దేవుడే పిలిచాడు. ఏమని, ఎందుకు పిలిచాడు? అరే నాయనా, మీకోసం నా కుమారుడు వచ్చి రక్తాన్ని కార్చాడు. ఎందుకోసం అంటే మీ పాపాల కోసం. కనుక ఈయన నమ్ముకొని మీ పాపాలన్నీ కడిగి వేసుకుంటే మీరు పరిశుద్ధులు అనగా పాపము లేనివారు. పాపం లేని మీరు ఇక మీ పాపాలను కడుగుకొని మరలా లోకంలో కలిసిపోకండి. ఇక నుంచి మీరు ఏం చేయాలి? జీవితాంతం పాపం చేయని వారిగా పరిశుద్ధులుగా మీరు ఉండాలి అని నేను పిలిచాను. అలాంటి మీరందరూ కూడా క్రైస్తవులు అన్నారు. అంటే పరిశుద్ధులే క్రైస్తవులు. పాపం లేనివాడే క్రైస్తవుడు. పాపం చేసేవాడు క్రైస్తవుడు కాదు. పాపం చేస్తూ లోకంలో ఉన్నవారిలా బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. పాపము లేనివాడు యేసుక్రీస్తులా బ్రతికేవాడే క్రైస్తవుడు. అంటే ఇప్పుడు మన పాపాలన్నీ పోయాయి. మరి ఇలాంటి క్రైస్తవులు అపరాధులయ్యే అవకాశం ఉందా? బాగా వినాలి మీరు. ఇలా పాపాలన్నీ పోగొట్టుకొని కడిగి వేసుకున్నటువంటి క్రైస్తవులమైన మనము మరలా రక్తాపరాధులయ్యే అవకాశం ఉందా? ఇంతకు రక్తాపరాధం అంటే ఏంటి? రక్తాపరాధం అని అంటే అన్యాయంగా కారణం లేకుండా ఒకరి ఒంట్లోని రక్తాన్ని ఒలికించడమే ఆ రక్తాపరాధము. అంటే అన్యాయంగా ఒకరిని చంపితే అదేంటంటే దానిని రక్తాపరాధము అని పిలుస్తారు. అన్యాయంగా ఎలాంటి కారణం లేకుండా అమాయకుల ప్రాణాలను నువ్వు ఒలికించావా, వారి రక్తాన్ని ఒలికించావా, నీ ద్వారా ఒలికించబడిద్దా? నువ్వెవరంటే ఆ రక్తాన్ని బట్టి, ఆ ఒలికించబడిన ఆ రక్తాన్ని బట్టి నువ్వు పాపివే. మరి మనము పాపాలు ఆల్రెడీ కడిగేసుకున్న మనము మరలా రక్తాపరాధులయ్యే అవకాశం ఉందా అని అంటే ఆలోచించాలి. చివరి వరకు మీరిటే మనము రక్తాపరాధులు అవుతామో లేదో మీకు తెలుస్తుంది. ఈ రక్తాపరాధం విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడండి. ఎంత సీరియస్గా ఉన్నాడనంటే ఎవరైనా సరే రక్తాపరాధం చేస్తే వారిని క్షమించడానికి కూడా ఆయనకు మనసు లేదట. అంటే రక్తం విషయంలో ఎవడైనా పాపం చేస్తే వారిని దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టక శిక్షిస్తాడు. మరి ఆయన ఎలాంటి సీరియస్నెస్తో ఒక మాట రాయించాడో మీరు చూస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును. ఎవరైనా సరే రక్తాపరాధం చేస్తే, ఎవరినైనా చంపితే, ఎవరి ఒంట్లో నుంచైనా ఎవరి దేహంలో నుంచైనా నీవు రక్తాన్ని ఒలికిస్తే అలాంటి వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడట? ఏ కుటుంబం అయితే వారి యొక్క సభ్యులను కోల్పోయి బాధపడతారో, ఏ కుటుంబం అయితే వారి తల్లిదండ్రులను కోల్పోయిందో, వారి పిల్లలను కోల్పోయిందో, ఎవరైతే వారి భార్యను వారి భర్తను కోల్పోయారో, అన్యాయంగా చంపబడ్డారో, అలాంటి వారు గనక దేవునికి మొరపెడితే ఎవడైతే ఆ పాపం చేశాడో వారిని దండించక విడిచిపెట్టడు. దేవుడు అలాంటి వారిని, ఈ లోకంలో న్యాయం జరగకపోవచ్చు. ఈ లోకంలో ఎంతోమంది ఈరోజు రౌడీలు, నరహంతకులు ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. అయినా వారు దర్జాగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఏ కోర్టుల్లో కూడా వారికి మనలాంటి పేదవారికి న్యాయం జరిగే అవకాశం
లేదు ప్రియులారా. ఈరోజు చూడండి, ఎంతోమంది కబ్జాకోర్లు, అన్యాయస్తులు ప్రజలను చంపి అధికారంలోకి వస్తున్నారు. అమాయకుల ప్రాణాలు తీసి అధికారంలోకి వస్తున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి వారిని పోలీసు వ్యవస్థ కానీ, ఈ కోర్టులు కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. పైగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కోర్టు కేసులు వేసిన అందులో నిర్దోషులుగా, పాపం లేని వారిగా, తప్పు చేయని వారిగా బయట పడుతున్నారు. అంటే ఈరోజు డబ్బున్న వాడికి న్యాయం జరుగుతుంది లోకంలో, పలుకుబడి ఉన్న వాడికి న్యాయం జరుగుతుంది, అధికారం ఉన్న వాడికి న్యాయం జరుగుతుంది. మనలాంటి పేదవారికి ఈ లోకంలో న్యాయం జరిగే అవకాశం లేదు. కనుక ఓ తల్లి, ఓ నాయన, నీవు ఇలాంటి విషయంలో బాధపడుతున్నావా? నీకు ఎవరైనా అన్యాయం చేశారా? నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టు. నీ దేవుడున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకు. నీకు కొండంత అండ. ఈ లోకంలో నీ వెనక ఎవరు నిలబడకపోయినా నిలబడినా నీ వెనక దేవుడున్నాడు. నువ్వు గనక దేవునికి మొరపెడితే ఎవడైతే ఆ పాపం చేశాడో వానిని శిక్షించకుండా విడిచిపెట్టడట. అదే అంటున్నాడు చూడండి, రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మర్చిపోడు. ఈ లోకంలో నువ్వు ఎమ్మెల్యే గారి దగ్గరకు, ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి నీ బాధను చెప్పుకుంటే అప్పటికి ఆయన ఓకే అమ్మా, చేస్తానయ్యా, నీ సమస్యను ఖచ్చితంగా తీరుస్తానని చెప్తాడు. వెళ్తాడు, రాజధానిలో కూర్చుంటాడు, సీఎం ఆఫీస్లో కూర్చుంటాడు, తర్వాత మర్చిపోతాడు. కానీ నీ దేవునికి నువ్వు చెప్పుకుంటే ఆయన మర్చిపోతాడటనా? ఏమా మరుస్తాడా? ఆయన మరువడు. ఖచ్చితంగా నువ్వు చేసిన రిక్వెస్ట్ ఆయన తలంపుల్లో ఉంటుంది. నీవు నిజంగా బాధపరచబడుతూ ఉంటే వానికి తప్పకుండా దేవుడు విచారణ చేసి శిక్ష వేస్తాడట. ఇంకొక మాట కూడా మీరు చూడండి ప్రియులారా, ఎందుకు మరి ఆయన రక్తాపరాధులను ఎందుకు విడిచిపెట్టట్లేదు అని అంటే, ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం తల్లి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. దేవుడు ఎందుకంటే ఇంత సీరియస్గా ఉన్నాడు? అసలు రక్తాపరాధం చేసిన వాళ్ళను ఎందుకు ఆయన వదిలిపెట్టాడు? అన్యాయంగా రక్తాన్ని ఒలికిస్తే ఎవరి ఒంట్లో నుంచి అయినా దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు వారి పక్షాన ఉంటాడు అని అంటే, ఇదిగో రక్తము మనిషికి ఏంటట? ఏమా మాలు స్త్రీలు చెప్పాలి నాకు, ప్రాణం. వెరీ గుడ్. రక్తం ఏంటి అంటే, ఈరోజు ఏ జంతువుకైనా సరే, ఏ పక్షికైనా సరే, మనిషికైనా సరే ప్రాణం ఏంటంటే మన ఒంట్లో ఉన్నటువంటి ఈ రక్తం. ఈ రక్తం పోతే మన ప్రాణం పోతుంది, అవునా? అందుకే చూడండి, మీరు బాగా చూడండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఒక ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు కానీ ఏం చేస్తారనంటే రక్తాన్ని ఎక్కించాలి అంటారు. ఈయన ఒంట్లో యాక్సిడెంట్ అయి పడిపోయింది అనుకోండి, చాలా రక్తం పోయింది అనుకోండి, అప్పుడు డాక్టర్లు చెప్పే సలహా ఏంటంటే, నాయన ఈయన ఒంట్లో నుంచి రక్తం చాలా పోయింది, రక్తం ఎక్కించకపోతే బ్రతకడు అంటాడు. ఎందుకు? రక్తం ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. ఉదాహరణకి మనకు అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వస్తుంటుంది, మీరు వింటారు, గుండెపోటుతో వ్యక్తి మృతి అని. అసలు ఆ గుండెపోటు ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? మీరు ఎవరికైనా తెలిసి చెప్పండి. గుండెపోటు ఎందుకు వస్తుంది? రక్తం యొక్క సరఫరా గుండెకు ఆగిపోయింది అనుకోండి. గుండెకు రక్తం సరఫరా చేసే నరాలు ఉంటాయి కదా, ఆ నరాల్లో కొవ్వు పేరుకొని, పిల్లలు సైలెన్స్, కొవ్వులు పేరుకొని అక్కడ ఆ నరాల్లో కొవ్వు అడ్డుపడింది అనుకోండి, రక్తం పోకుండా, గుండెకు ప్రవహించకుండా ఇక్కడ ఈ రక్తానికి ఈ కొవ్వు అడ్డుపడింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? రక్తం వెళ్ళకుండా ఆగిపోతుంది. అప్పుడు గుండె నొప్పి వచ్చి చచ్చిపోతాం. అంటే హార్ట్ అటాక్కి కారణం ఏంటి అని అంటే రక్తం దానికి సరఫరా కాకపోవడం. అంటే రక్తం సరఫరా కాకపోతే అవయవాలు చచ్చిపోతాయి. ఉదాహరణకు చెయ్యికి రక్తం సరఫరా కాలేదనుకోండి, ఇది చెయ్యి ఏమైపోద్ది? చచ్చుబడిపోద్ది. మనం దీన్ని లేపలేం. అందుకే పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే, రక్తం అన్నది, ఇప్పుడు ఈ చెయ్యి పడిపోయింది అనుకోండి, ఎందుకు పడిపోయింది? ఈ చెయ్యి రక్త సరఫరా ఇక్కడ ఆగిపోయింది. అంటే రక్త సరఫరా ఆగిపోతే ఆటోమేటిక్గా చెయ్యి చచ్చిపోతుంది. అంటే మన దేహంలో ఏ అవయవమైనా పని చేయాలని అంటే దానికి ఎల్లప్పుడూ రక్తం అన్నది సరఫరా అవుతూనే ఉండాలి. అలా అవుతూ ఉన్నప్పుడే మన అవయవాలు కొట్టుకుంటాయి, మన అవయవాలు పనిచేస్తాయి, మనం ప్రాణంతో ఉంటాం. అందుకే రక్తం ఎక్కించండి అని అంటారు. ఇప్పుడు గర్భవతులకు డెలివరీ టైంకి కొంతమందికి చాలా రక్తం తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే రెడీగా 2-3 ప్యాకెట్లు రక్తాన్ని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి అంటారు. ఎందుకంటే రక్తమే మనిషికి ప్రాణం. అందుకే రక్తాన్ని ఇచ్చే బ్లడ్ బ్యాంక్ దగ్గర పోతాడు, ఒక స్లోగన్ రాసింటారు, రక్తదానం చేయండి ప్రాణదాతలు. కానీ అంటే రక్తము దానం చేస్తే ప్రాణాన్ని దానం చేసినట్ట? అవును, ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంది, రక్తంలోనే ప్రాణం ఉంది ప్రియమైన దేవుని వారలారా. అంటే ఈ రక్తమే ప్రాణం. మరి ఈ రక్తాన్ని ఈ భూమి మీద ఎవడైనా తయారు చేయగలడా?
ఇంత విలువైన ఈ ప్రాణాన్ని ఏ డాక్టర్ తయారు చేయగలడా? ఏ సైంటిస్ట్ తయారు చేయగలడా? ఏ అధికారి తయారు చేయగలడా? ఎవరు తయారు చేయగలరు? ఈ రక్తాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడైనా ఉన్నాయా? రక్తాన్ని తయారు చేసే హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఏం చేస్తారు? మన రక్తాన్ని తీసుకొని వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు తప్ప సపరేట్ రక్తాన్ని వాళ్ళు ఉత్పత్తి చేయరు. అంటే ఈరోజు ప్రతి అవయవాన్ని కృత్రిమంగా తయారు చేయగలుగుతున్నారు. ఒక చేయి పోయిందంటే రబ్బర్ చేయి తయారు చేస్తున్నారు, కాలు పోయిందంటే రబ్బర్ కాలు తయారు చేస్తున్నారు. కానీ రక్తం పోతే కృత్రిమ రక్తం తయారు చేస్తారా? తయారు చేసిన అది పని చేయదు. అంటే రక్తాన్ని తయారు చేయలేని నీవు, అనగా ప్రాణం పోయలేని నీవు, ప్రాణం తీసే అధికారం నీకు ఎవడిచ్చాడు? అందుకే దేవునికి కోపం అండి. అందుకే ఆయనకు చాలా, ఎవరి ప్రాణాలను ఎవరైనా తీస్తే మాత్రం, రక్తం విషయంలో ఎవరైనా రక్తాన్ని కారిస్తే ఆయన చాలా కోపడతాడు. అలాంటి వారిని క్షమించడు. ఎందుకంటే ప్రాణం పోయలేని నీకు ప్రాణం తీసే అధికారం కూడా లేదు. ఏమండి, ఒక ప్రాణం తయారు కావాలంటే, ఒక బిడ్డ తయారు కావాలంటే ఒక తల్లి 9 నెలలు తన గర్భంలో మోయాలి కదా ప్రియమైన దేవుని వర్లారా. ఈరోజు బిడ్డ వెళ్ళింది రేపే బయటకు వచ్చేస్తుందా? లేదు. ఒక ప్రాణం పోసుకోవాలనంటే, ఒక బిడ్డ ప్రాణం పోసుకోవాలంటే 9 నెలలు ఆ గర్భంలో అది ఎదగాలి. దేవుడు కష్టపడాలి. ఏంటి? కళ్ళు తయారు చేయాలి, ఆయన చేతులు తయారు చేయాలి, గుండె తయారు చేయాలి, కాళ్ళు తయారు చేయాలి, చెవులు, ముక్కు, ఇవన్నీ తయారు చేయాలంటే దేవునికి 9 నెలల సమయము పడుతుంది. దేవునికే 9 నెలల సమయం పడుతుంది. అలాంటి నీవు ఏమండి ఒక్క సెకండ్లో ప్రాణం తీసేస్తే ఎంత తప్పు చెప్పండి? ఎంత పాపం చూడండి, ఎంత కర్మ చూడండి, ఆలోచించండి. కనుక ఎవరైనా సరే ప్రాణం తీస్తే, అంటే రక్తం విషయంలో తప్పు చేస్తే అలాంటి వారిని నేను వదిలిపెట్టను. జంతువు తప్పు చేస్తే కూడా జంతువుని వదిలిపెట్టను అంటారు. చూడండి, ఇది చదవమా. మరియు మీకు మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును అంట. అంటే ఒక ఎద్దు కూడా నిన్ను పొడిచి చంపింది అనుకోండి, అమ్మా పిల్లలు కొంచెం మీ దగ్గర పెట్టుకోండి తల్లి. ఒక జంతువు వచ్చి నిన్ను పొడిచి చంపింది అనుకోండి, ఆ జంతువును కూడా వదిలిపెట్టను అంటాడు ఆయన. అంటే ఒక ఎద్దు వలన నువ్వు చచ్చిపోయావా, ఆ జంతువు కూడా తగిన శిక్ష నేను వేస్తాను. ఒక మనిషి వలన నీకు ప్రాణం పోయిందా, ఆ మనిషిని నేను, అల్లరి ఎక్కువైతుందమ్మా. ఏ విషయంలో ఈ రక్తం తీస్తే మాత్రం నేను అలాంటి వారిని వదిలిపెట్టను. కనుక మీరు రక్తాన్ని తినకండి అయ్యా అన్నాడు. మీరు రక్తాన్ని మాంసంతో కలిపి మీరు రక్తాన్ని, కొంతమంది మాంసం తెచ్చుకుంటారు. ఈరోజు ఆదివారం కాబట్టి మీరు అందరూ మాంసం తెచ్చుకుని ఉంటారు. మాంసాన్ని రక్తం సరిగా కడగకుండానే రక్తంతో కలిపి వండుకుంటుంటారు. అట్లా చేయకండి, చాలా ప్రమాదం. చూడండి ఏమన్నాడైనా, చూడండి, చదవండి తల్లి. అయినను మాంసమును దాని రక్తముతో మీరు ఎప్పుడు కూడా రక్తాన్ని వండుకొని తినకండి. చాలామంది, నా చిన్నప్పుడైతే మా తాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, కోసిన తర్వాత ఒక కుండలో పట్టుకొని దాన్ని కాసేపు అలా పెడితే అది గడ్డ కడుతుంది. గడ్డ కట్టిన తర్వాత దాన్ని వంట చేసి తినేవాళ్ళు. అలా వండితే అది ఏమైతే బ్లాక్ అయిపోద్ది కదా, ఆ రక్తాన్ని తినేవాళ్ళు అనమాట. అంటే తెలియదు కదా వారికి, కానీ ఆ రక్తాన్ని తింటే రోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రక్తంతో కలిపి మాంసాన్ని తింటారో మీరు రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి రోగక్రిమి ఉండేది ఎందులో అంటే రక్తంలోనే. అందుకే మీరు హాస్పిటల్కి వెళ్ళగానే జ్వరం వచ్చింది సార్ అంటే ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేయండి అంటాడు. ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయాలి? నీకు జ్వరం వచ్చిందో లేదో అంటే ఆ క్రిములు ఎందులో ఉన్నాయి? రక్తంలో ఉన్నాయి. కాబట్టి దాన్ని తీసి ల్యాబ్లో పెట్టి పరీక్షిస్తే నీకు డెంగ్యూనా, మలేరియానా, టైఫాయిడా తెలుస్తుంది. అంటే ఈరోజు రోగ నిర్ధారణ చేయాలనంటే బ్లడ్ తీసే టెస్టు. ఎందుకంటే మన అవయవంలో ప్రతి క్రిమి ఉండేది ఎందులో అంటే రక్తంలోనే ఉంటుంది. కనుక ఆ రక్తాన్ని మీరు తినకూడదు, ఎందుకంటే అది ప్రాణం. కనుక రక్తాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. అలా రక్తం విషయంలో జంతువుని విచారిస్తాను, మనిషిని కూడా విచారిస్తాను. అందుకే భక్తుడైన దావీదు గారు ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు చూడండి. అదే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనం. చదవ 14వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపయ్యా నాయన. ఎందుకంటే దావీదు గారు తప్పు చేశాడండి ఇక్కడ. ఊరియా అంటే తెలుసు కదా, ఊరియా భార్యను అన్యాయంగా పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? దావీదు గారు. ఆ ఊరియా భార్యను పెళ్లి చేసుకోవడానికి ఈయన ఏం చేశాడనంటే ఊరియాను చంపించేశాడు. అంటే వేరే వారి చేత యుద్ధంలో చచ్చిపోయేటట్టు ప్లాన్ వేసి చంపించేశాడు. అప్పుడు దావీదు గారికి, నువ్వు తప్పు చేసావు నాయన. ప్రవక్త వచ్చి చెప్పాడు, దైవజనుడు వచ్చి, నువ్వు తప్పు చేసావు దావీదు, ఈ విషయంలో దేవుడు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అమాయకుని ప్రాణాన్ని నీవు ఏం చేసావు? తీసేసావు, చంపేశావు. ఎందుకోసం? ఒక స్త్రీ కోసం. ఒక స్త్రీ ఆయన భార్యను, భర్త బ్రతికి ఉండగా ఒక పొరుగు వాని భార్యను ఆశించకూడదు అని నేను నీకు ధర్మశాస్త్రంలో రాయించిన,
ఆ ఆజ్ఞను నువ్వు పక్కకు పెట్టి ఏం చేసావనంటే, ఇదిగో ఆ పొరుగు వాని భార్యను నీ ఇంటికి తెచ్చుకోవడానికి ఆ భర్తను చంపించేశావు గనుక ఆయనకు చేసిన శిక్షకు ప్రతిఫలంగా నీ ఇంట్లో నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతుంది అన్నాడు. అంతే, చచ్చిపోయింది. దావీదు గారు తప్పు చేయడం వల్ల ఆ ఊరియాకు దావీదుకు పుట్టిన మొదటి బిడ్డను ఏం చేశాడు? దేవుడు చంపించేశాడు. అంతేకాదండి, ఈ తప్పు చేయడం వల్ల సొంత కుటుంబం వారే దావీదు మీద తిరుగుబాటు, అబ్షాలోం వీళ్ళందరూ కూడా దావీదుపై తిరుగుబాటు చేశారు. ఎందుకు ఆ శిక్ష దావీదుకు అనంటే, ఒకరి ప్రాణాన్ని తీశాడు కనుక. అందుకే పశ్చాత్తాపంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, నాయన నేను తప్పు చేశాను తండ్రి, నా రక్తాపరాధం నుండి నన్ను విడిపించయ్యా, నేను తప్పు చేశాను, నేను క్షమించరా అని తప్పు చేశాను కనుక నాయన ప్లీజ్ నన్ను మన్నించవా అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ మోకాళ్ళ మీద దినమెల్లా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, రక్తాపరాధం విషయంలో ఎవరైనా తప్పు చేస్తే భక్తుడైన దేవుడు వారిని వదిలిపెట్టాడు. దావీదు గారు ఎంత భక్తుడండి! దావీదుని ఏమన్నాడు తెలుసా దేవుడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. అంటే దావీదు దేవునికి ఇష్టమైన వాడు. అంత ఇష్టమైన వాడు తప్పు చేస్తే కూడా ఇదిగో నా దావీదే కదా అని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అంటే రక్తం విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టాడు. ఇంకొక రాజు ఉన్నాడండి, యెహోయాకీము అనేవాడు. చూడండి ఒక మాట, అది కూడా చూడండి. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు. అంటే ఎవరైనా నిరపరాధుల రక్తాన్ని చిందిస్తే వాళ్ళని దేవుడు క్షమించడా? క్షమించడు. తప్పకుండా నీకు శిక్ష పడాల్సిందే. మనష్షే అనేవాడు ఏం చేశాడంటే, యెషయా అనే ప్రవక్తను ఇలా చెట్టు గట్టేసి రంపంతో మధ్యని కోపించి చంపేశాడు. రంపంతోనే ఏం చేశాడు, సెంటర్కి కోపించి యువతలో ఒక భాగం అయ్యేలా దారుణంగా చంపేశాడు. ఎవరిని? యెషయా తెలుసు కదా, యెషయా గ్రంథం. ఆ దైవజనుడు దేవుని మాటలు చెప్పినందుకు, మనషే నువ్వు చాలా తప్పు చేస్తున్నావయ్యా, నువ్వేం చేస్తున్నావు అంటే, నీ కడుపున పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి మోలెకు దేవతకు, ఆషరా దేవతకు నువ్వేం చేస్తున్నావు, బలి. అంటే ఆయన ఏం చేశాడు, బలిచ్చేశాడు తన పిల్లల్ని. ఎవరికి? విగ్రహాలకు. విగ్రహాలకు తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో పాడేశాడు పిల్లల్ని. ఎందుకు? ఆ దేవత నాకు ప్రసన్నం కావాలని. అరే నువ్వు చేస్తున్న తప్పురా, ఓ రాజు మనషే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. సర్వేశ్వరుడైన దేవుని వదిలిపెట్టి విగ్రహాలను నువ్వు పూజిస్తూ ఉన్నావు. ఆ విగ్రహంలో ఏమీ లేదురా, అయినా కానీ నువ్వు వాటికి బలిచ్చేస్తున్నావు. నేను తయారు చేసుకున్న నా పిల్లలను నువ్వు తయారు చేసావా? నువ్వు తయారు చేసుకున్నావా? ఏమండి మన పిల్లల్ని మనం ఏమైనా తయారు చేసుకున్నామా? చెప్పండి. నీ బిడ్డను నువ్వు కన్నావు అంతే, కానీ నీ గర్భంలో తయారు చేసింది ఎవరు? దేవుడే కదమ్మా. నువ్వు కాలు తయారు చేయలేదు, కళ్ళు తయారు చేయలేదు, ముక్కు తయారు చేయలేదు, గుండె తయారు చేయలేదు, ఊపిరితిత్తులు తయారు చేయలేదు, ఏది తయారు చేయలేదు, అన్నీ దేవుడే చేశాడు. మరి నువ్వు చేసిన పని ఏంటంటే 9 నెలలు మోయడం అంతే. 9 నెలలు మోయడం గొప్పనా? ఆ 9 నెలలు కష్టపడి చేసిన దేవుడు గొప్పవాడా? ఆ 9 నెలలు చేసిన దేవుడే చేయకపోతే నువ్వు ఎక్కడి నుండి మోస్తావు గర్భాన్ని? దేవుడే పిల్లలు లేకపోతే మనం ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పిల్లల్ని కనలేం. అందుకే మనుషులట వీళ్ళందరూ కూడా, మానవులందరూ కూడా ఎలా పుట్టారట? వారు దేవుని వలననే పుట్టినవారు, కానీ మానసేచ్ఛల వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టినవారు. నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు పిల్లలు పుట్టాలని రూలేం లేదు. కానీ ఒకవేళ ఈరోజు పుడుతున్నారంటే అది దేవుడు మనకిస్తున్నటువంటి బహుమానాలు. పిల్లలందరూ దేవుడిచ్చిన గిఫ్ట్స్. కనుక నా పిల్లలను, నేను తయారు చేసుకున్న పిల్లలను ఆ విగ్రహాలకు ఇవ్వడానికి నువ్వెవడు అని చెప్పి ముక్కుకు ముగుతాడు వేయించి, గొంతుకు గొలుసులు వేయించి, జంతువుని ఈడ్చుకుపోయేలా చేశాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? మనష్యేని. ముక్కుకు ముగుతాడేసి గుంజుకుపోయారు ప్రియులరా చరిత్రలో తప్పు చేసినందుకు. అంటే రక్తాపరాధం చేస్తే ఎవరిని దేవుడు వదిలిపెట్టాడా? రాజైనా వదిలిపెట్టాడు, భక్తుడైనా వదిలిపెట్టాడు, సామాన్యుడైనా. అయితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇంత మాకెందుకు చెబుతున్నావు సార్? మేమేమైనా నరహంతకులమా? మేము ఎవరిని చంపం కదా, వాళ్ళంటే చంపినారు సరే, మాకెందుకు చెప్తున్నాం? మేము అయ్యే అవకాశమే లేదు అస్సలు, మేము ఎవరి ప్రాణాలేదేం పల్లెత్తు మాటనం, మేమెవరిని చంపుతాం, కాబట్టి మాకెందుకు చెప్తున్నావు ఇదంతా అని అంటే, మనం కూడా చంపుతున్నాం మనకు తెలియకుండానే. ఎవరిని చంపుతున్నాం, ఎలా చంపుతున్నాం, ఎలా రక్తాపరాధులు అవుతున్నామో ఇప్పుడు ఆలోచన చేద్దాం. బాగా మనసు పెట్టండి. చూడండి ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇప్పుడు నేను రక్తాపరాధిని కాను అని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మనం కూడా ఎలా అపరాధులు అవుతున్నామో ఇప్పుడు ఆలోచన చేద్దాం. నువ్వు ఎవరిని చంపకపోవచ్చు డైరెక్ట్గా, కానీ నీకు తెలియకుండానే నీ దేవుణ్ణి చంపుతున్నావు. ఎలాగో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి చదవండి తల్లి. ఒక్కసారి వెలిగింపబడి, బాగా వినాలి అమ్మ, అయ్యా బాగా వినాలి నాయన. మనం కనుక సరిగా వినకపోతే
ప్రమాదంలోకి వెళ్తాం. ఒక్కసారి వెలిగింపబడ్డాం ఎప్పుడు? ఇప్పుడు మీరులో చాలామంది బాప్తిస్మం తీసుకున్నారా? చేతులు ఎత్తండి చూద్దాం, ఎవరెవరు తీసుకున్నారు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. అంటే ఇంతమంది తీసుకోలేదా ఇంకా? ఓకే, బాప్తిస్మం తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు? వాక్యాన్ని విన్నావు, ఈయన నా రక్షకుడని విశ్వసించావు, నిజంగా దేవుడు అంటే యేసుక్రీస్తు వారే అని చెప్పి నమ్మి, నాయన ఇంకెప్పుడు నేను పాపం చేయను, అంతే కదా? అట్లనే అనుకున్నారు లేదా మీరు? నేను ఎప్పుడు పాపం చేయను నాయన, నా పాపాలు క్షమించని చెప్పి ఆ నీటిలో సమాధి చేయబడి మరలా లేసావు. అంటే ఇప్పుడు నువ్వు పాపాలన్నీ కోల్పోయి పరిశుద్ధురాలిగా తయారైపోయావు. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత వెలిగించబడ్డావు. వాక్యం చేత నీ హృదయము మారింది, నీ మనసు మారింది, నువ్వు వెలిగించబడ్డావు. వెలిగించబడిన తర్వాత ప్రతిరోజు సంఘానికి వస్తున్నారు అయ్యగారు, ప్రతిరోజు తల్లి సంఘానికి వస్తుంది, వాక్యం వింటుంది. చాలా రోజుల పాటు దేవుని పని చాలా చురుకుగా చేసింది. ఏమండి? ప్రతిరోజు రెగ్యులర్గా చర్చికి రావడం, సంఘానికి రాగానే చర్చిని ఊడవడం, తూడవడం, ఇలాంటి పట్టాలు వేయడం, ఇలా దేవుని పనిలో చాలా చురుకుగా ఉంది. అంతేకాదు, ఒక సినిమా పాటలు అంటే వినేది కాదు. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న కొత్తలో. బాగా వినాలి మీరు. ఒక బూతు మూట నోటికి రానిచ్చేది కాదు. ఎవరైనా సరే ఎప్పుడు ఎవరితో మాట్లాడినా వాక్యమే మాట్లాడేది, ఎవరు పలకరించినా దేవుని మాటలే చెప్పేది, ఇంట్లో దేవుని మాటలే చెప్పేది, బయట దేవుని మాటలే చెప్పేది, సంఘానికి రెగ్యులర్గా వచ్చేది, మోకాళ్ళేసి ప్రార్థన చేసేది. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న కొత్తలో. అంటే వాక్యం చేత పూర్తిగా వెలిగించబడింది. పరలోక సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఆ తర్వాత ఏమైంది? ఇంతకాలం బాగున్న ఈ తల్లి సంవత్సరాలు గడిచే కొద్దీ, ఒక సంవత్సరం బాగుంది, బాప్తిస్మం తీసుకున్న మొదటి రోజు చాలా సూపర్. ఎంత సూపర్ అంటే ఇక కనీసం ఇంట్లో టీవీని కూడా ఆన్ చేసేది కాదన్నమాట. ఎందుకంటే అందులో సీరియల్ వస్తే మళ్ళీ నా మనసు అక్కడికి వెళ్ళిపోద్దని, అందులో సినిమా పాటలు ఎవరైనా పెడితే మళ్ళీ నేను అక్కడ తిరిగిపోతానేమని చెప్పి టీవీ పెట్టనిచ్చేది కాదు. బూతు మాటలు పిల్లలు మాట్లాడినా కూడా కొట్టేది, భర్త మాట్లాడినా తిట్టేది. కానీ రాను మళ్ళీ ఏమైపోయిందో ఏమో కానీ సంవత్సరాలు గడిచే కొద్ది, రోజులు గడిచే కొద్ది మరలా మెల్లిగా స్టార్ట్ చేసింది. ఏది? ఒక పంది ఏమంటారు, బురదలో ఏంటండి పంది, బురదలో పడినటువంటి పంది మరలా ఏం చేస్తుందట? మనం కడిగి శుభ్రం చేసుకొని దానికి సెంటు కొట్టి మంచి డ్రెస్ వేపించి మన బెడ్ పరుపు మీద పడుకోబెట్టుకున్నా అప్పుడు నువ్వు మేల్కొని ఉన్నంతసేపు అలాగే బాగుంటుందట. నువ్వు పడుకోగానే మరలా దానికి బురద స్మెల్ రాగానే నువ్వు ఇంత చేసిన నిన్ను వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికి పోతుంటే ఆ మోర్లలో మళ్ళీ గతకడానికి వెళ్ళిపోయినట్టు, కుక్క తన వాంతికి మళ్ళినట్టు. కుక్క ఏం చేస్తుంది? బాగా తింటుందండి, కడుపు నిండగా తిన్న తర్వాత ఎక్కువైనప్పుడు ఏం చేస్తుందంటే వాంతికి చేసుకుంటుంది. దాన్ని వాంతికి చేసుకుని ఇంకా వెళ్తుంది, కొద్దిసేపు అటు ఇటు తిరుగుతుంది. మరలా ఆహారం దొరకకపోయేసరికి దానికి ఏం గుర్తుకొస్తుందంటే, ఓహో నిన్నడ కక్కొచ్చి అని చెప్పి మళ్ళీ దాన్ని తినడానికి వెళ్ళిపోద్దట. అలా మనం కూడా నాకు ఈ పాప జీవితం వద్దు నాయన అని చెప్పి వదిలేసి పెట్టాం. కానీ ఏమైందో ఏమో, రోజులు గడిచే కొద్దీ మరలా సినిమాలు చూడడం స్టార్ట్ చేసాం, సీరియల్స్ చూడడం స్టార్ట్ చేసాం, పాటలు మర్చిపోయాం, సంఘానికి రావడం తగ్గించేసాం, మరలా లోకంలో పూర్తిగా కలిసిపోయాం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? నువ్వు నీ పక్కన చంపకపోయినా పర్వాలేదు, నువ్వు ఎవరిని చంపుతున్నావో తెలుసా? కిందికి చదువు. పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత మరలా లోకపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఒకనాడు నీ కొరకు నీ యేసయ్య, నీ రక్షకుడు ఏం చేశాడు? సిలువ వేయబడ్డాడు. ఆయన చేతుల్లో మేకులు దింపబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు దింపబడ్డాయి, ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టబడ్డది, ఆయన చర్మమంతా కొరడాలతో కొట్టబడ్డది. ఎవరి కోసం? నువ్వు చేసిన ప్రతి పాపం కోసం ఆయన శిక్ష అనుభవించి, ఇదిగో నువ్వు మారాలని అంతే త్యాగం చేస్తే నువ్వు మారి మరలా ఇదేం చేస్తుందిలే అని చెప్పి మరలా లోకంలో కలిసిపోతే, ఒకనాడు యూదులు తెలియకుండా సిలువ వేశారు యేసుక్రీస్తుని. ఈరోజు నువ్వు వాక్యం తెలిసి, నీ యేసయ్య నీ రక్షకుడని తెలిసి నువ్వేం చేస్తున్నావు అంటే మరలా సిలువ అంటే ఇప్పుడు నువ్వు యేసు రక్తాన్ని ఒలికిస్తున్నట్టా లేదా? ఏమా అర్థమవుతుందా మీకు? అంటే నువ్వు తప్పు చేస్తున్న ప్రతిసారి ఆయన రక్తాన్ని నువ్వేం చేస్తున్నట్టు? మరలా ఒలికిస్తున్నట్టు. నువ్వు ఒక తప్పు చేస్తున్నావంటే ఆయన దేహం నుంచి ఒక రక్తపు బొట్టు కింద పడిపోయినట్టే. అంటే ఇప్పుడు నీ వల్ల ఏం జరుగుతుందయ్యా? నేను మందే తాగను, సిగరెట్లు తాగను, బీడీలు తాగనని చెప్పి ఆ రోజు మాటిచ్చావు, మరలా రాను మందుకు అలవాటు పడిపోయావు, సిగరెట్లకు అలవాటు పడిపోయావు, వ్యభిచారానికి అలవాటు పడిపోయావు, మోసాలకు అలవాటు పడిపోయావు. అంటే వద్దనుకున్నదాన్ని మరలా చేస్తున్నావు. అంటే మరలా నీ యేసును నువ్వేం చేస్తున్నావు? వ్యక్తిగతంగా మరలా నువ్వు సిలువ వేసి మరలా కోడాలతో కొడుతున్నావు.
నువ్వే మేకులు దించుతున్నావు ఆయనకు, నువ్వే బల్లెపోటు పొడుస్తున్నావు అని అంటే, నీ వలన నీ యేసు ప్రభువు మరలా సిలువ వేయబడుతూ నీ చేత చంపబడుతున్నాడు అంటే నువ్వు కూడా ఎవరు? రక్తాప రాదివే. నిన్ను క్షమిస్తాడా ఇలా చేస్తే? నన్ను క్షమిస్తాడా ఇలా చేస్తే? ఒకనాడు మనుషుల రక్తాన్ని కార్చినందుకే దేవుడు క్షమించలేదు, శిక్షించాడు. అలాంటిది నీ యేసు రక్తాన్ని నువ్వు కాళ్ళతో తొక్కిపోతుంటే, నీ యేసును కాళ్ళతో తొక్కి నువ్వు తప్పు చేస్తుంటే నిన్ను విడిచిపెడతాడని ఎందుకు అనుకుంటావు? మనం తప్పు చేస్తుంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడని ఎందుకు అనుకుంటారు? విడిచిపెట్టడు, నిన్ను వెంటాడతాడు దేవుడు. ఖచ్చితంగా మనల్ని వెంటాడతాడు. తప్పు చేసి బాప్తిస్మం తీసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోతే మనల్ని దేవుడు విడిచిపెడతాడు అనుకోకండి. మలమల మసిలే అగ్నిగుండంలో నిన్ను మార్చివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. కిందికి చదవమ్మ తల్లి. బాహాటముగా ఆయనను అవమానపరుచుచు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. ఒక్కసారి మారిన తర్వాత రెండోసారి తప్పు చేస్తే ఇక వాడు మారడండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒకే తప్పును పదే 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 చేస్తూ ఉంటే మనకు భయం పోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నీ కొడుకు నీ కూతురు ఒక 5 రూపాయలు దొంగతనం చేసినప్పుడు గట్టిగా లాగి కొట్టి అది చేయకూడదని చెప్తే ఆమె తప్పు ఇంకోసారి చేయదు. అలా కాకుండా ఒకసారి 5 రూపాయలు దొంగతనం చేసింది, విడిచిపెట్టావు. 10 రూపాయల దొంగతనం చేసింది, విడిచిపెట్టావు. 100 చేసింది, విడిచిపెట్టావు. పెద్దగా అయ్యాడు. తర్వాత 1000 దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమనలేదు. నువ్వు లక్షలకు అలవాటు పడిపోయాడు. అప్పుడు ఏమనలేదు. కోట్ల రూపాయల దొంగతనానికి పెద్ద గజ దొంగగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు చెప్పినా వింటాడా? వినడు. ఒకసారి ఏదైనా సరే మనము ఒక పొరపాటు చేసినప్పుడు వెంటనే దాన్ని ఖచ్చితంగా మన పిల్లలకి ఏం చేయాలి? తప్పు అయితే తప్పు అని చెప్పండి. ఏమవుతుందిలే, వాడు చిన్నపిల్లగాడలే, వదిలేస్తే అని అన్నారనుకోండి, అదే మానవుతుంది. అప్పుడు మానైన తర్వాత మీరు వంపితే కొమ్మలు ఇరుగుతాయి తప్ప చక్కగా కాదు. అందుకే మొక్క వంగనేది మా నాన్నయ్య వంగునా అంటున్నారు. మనం కూడా అంతే ప్రియులారా. ఒకసారి తప్పు చేసినప్పుడు చాలా భయం అవుతుంది. రెండోసారి అదే తప్పు చేస్తే కొంచెం తగ్గిపోతుంది. మూడోసారి అదే తప్పు చేసినాం అనుకో ఇంకా భయమే లేకుండా పోతుంది. అలాగే బాప్తిస్మం తీసుకున్న నీవు అన్ని వదిలిపెట్టి మరలా పాపానికి అలవాటు పెడితే ఇంక మూడోసారి నేను మార్చడం ఎవరి తరం? దేవుని తరం కూడా కాదట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతే మరలా నువ్వు రక్తాపరాధివి అవుతున్నావు. ఈరోజు చూడండి, మనలో చాలామంది ఇంతకుముందు మీరు రాకముందు మీకంటే ముందు చాలా భక్తులు ఉంటారు, కానీ ఈరోజు వాళ్ళు లేరు. ఉన్నారా? మీలో ఇప్పుడు మీకే అనుభవంలో ఉండొచ్చు చాలామంది. ఒకనాడు అప్పుడప్పుడు అంటుండేవారండి మా దగ్గర కూడా, ఆయన ఒకనాడు చాలా దేవుని మాటలు చాలా చెప్పేవాడు, సంఘానికి ప్రతిరోజు పోయేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైంది అని అంటుంటామా లేదా? అని అంటే చివరికి మనం ఎలా మారిపోతుంది మన జీవితం? భక్తితో ప్రారంభమై భక్తిహీనునిగా ముగిసిపోతుంది. ఇలా ముగిసిపోతే మనం రక్తాపరాధులమే. ఇలాంటి వారిని నూతన పరచడం మరలా అసాధ్యం. అంటే నువ్వు కూడా దేవుణ్ణి యేసుక్రీస్తుని మరలా నువ్వు సిలువ వేస్తున్నావు. ఇది మొదటి రకం. ముగిస్తానండి. ఇది మొదటి రకం రక్తాపరాధం. రెండవ రకం రక్తాపరాధం, ఇది ఇంకా బాగా వినాలి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు చూడండి ప్రియులారా. లేదు, కొరింథీలో వాక్యపఠనం చేశాం కదా, కొరింథీ పత్రిక, చిన్న మొదటి పత్రిక 11వ అధ్యాయము. అందరూ తీయండి అయ్యా. 23 నుంచి చదువుదాం. ఇప్పుడు మీకు బల్లారాధన జరిగించేటప్పుడు ఇప్పుడు మీకు చదివించే వాక్యమే ఇది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని. రెండవ రకం ఏంటంటే, ప్రతిరోజు కూడా సంఘానికి వస్తారు చాలామంది. నెలకు ఒకసారి, కొన్ని సంఘాల్లో వారానికి ఒకసారి తీసుకుంటారు బల్లారాధన, రొట్టె ద్రాక్షరసం. మరికొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి తీసుకుంటారేమో. కానీ ఇది నిజానికి ప్రతిరోజు తీసుకున్నా ఏం కాదు. ఎందుకంటే ఒకనాడు ఆదిమ క్రైస్తవులు ఏం చేసేవారంట, బైబిల్లో ఉన్నటువంటి ప్రారంభ క్రైస్తవులు వాళ్ళు ఏం చేశారంటే, ప్రతిరోజు ప్రతి ఇంట రొట్టె విరుచుచు రొట్టె విడుచుచు ఏం చేసేవాళ్ళంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. అంటే ప్రతిరోజు రొట్టె విరిచేవాళ్ళు వారు. ఈరోజు మన సంఘాలు, సంఘ సిద్ధాంతాలు, సంఘంలో ఉన్నటువంటి కొంతమంది బోధకులు ఏం చేశారంటే, దీన్ని నెలకొకసారి తీసుకోవాలని, 6 నెలలకు ఒకసారి తీసుకోవాలని, కొన్ని సంఘాలు అయితే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారట. బైబిల్ అలా లేదండి. నువ్వు రోజు తీసుకున్నా తప్పులేదు. సరే, వారానికి అనుకున్నా మీ ఇష్టం. నెలకు అనుకుంటున్నారు కాబట్టి సరే తీసుకుంటున్నారు కదా. తీసుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు, ఈ రొట్టె మీరు తీసుకొని తింటున్నారు కదా విరిచి, ఈ రొట్టెను తినేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా. చాలామంది రొట్టె ముక్కను కానీ రొట్టె అనుకొని తినేస్తుంటారు చాలామంది. అది రొట్టె కాదు నాయన,
నీకోసం నీ యేసుక్రీస్తు వారి శరీరం ఏ విధంగా నలగగొట్టబడిందో దానికి సాదృశ్య రూపకంగా నువ్వు రొట్టెని తీసుకుంటున్నావు. ఏమండి, రొట్టె తయారు కావాలంటే ఏం కావాలి చెప్పండి? రొట్టె తయారు కావాలంటే ఫస్ట్ జొన్నలు కావాలి. జొన్నలు కావాలంటే కంకులు. దాన్ని ఏం చేయాలి? మనము కోయాలి, తర్వాత ఎండకు పెట్టాలి, కట్టెతో దంచాలి. కంకులను అంతే కదా, కట్టెతో కొడతారు లేదా ఎద్దులతో తొక్కిస్తారు. తొక్కించిన తర్వాత ఆ గింజలన్నీ రాలుతాయి. రాలిన గింజలను ఎండబెట్టి మరలా వాటిని తీసుకెళ్ళి గిర్నీకి తీసుకెళ్ళాలి. గిర్నీకి తీసుకెళ్ళి ఆ యొక్క మిషన్లో పోస్తే ఆ రాళ్ళ మధ్యలో ఏమైపోవాలి? నలిగిపోయి పిండి పిండి తయారు కావాలి. ఆ పిండిని తీసుకొచ్చి మరలా ఏం చేయాలి? నీ వేడి వేడి నీళ్ళు దాంట్లో పోసి నీ చేతులతో గట్టిగా మెత్తగా అయ్యేటట్టు పిసకాలి. పిసికిన తర్వాత మళ్ళీ చేతులతో దబా 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 దెబ్బలు కొట్టాలి దాన్ని. అవండి, కొంతమంది స్త్రీలు బాగా మీలో చాలామంది రొట్టెలు చేస్తూ ఉంటారు కదా, ఏం చేస్తారు? మెల్లి కొడితే రొట్టె అవుతుందా? గట్టి కొడితే అవుతుందా? దడ కొడితేనే అది ఇస్రం సాగుతుంది. లేకపోతే కొంతమంది ఇట్లా చేస్తున్నారు అనుకో, ఆమెకు రొట్టెలు రావని అర్థం. బాగా సౌండ్ చేసింది అనుకోండి, ఆమెకు రొట్టెలు బాగా వస్తాయని అర్థం. కాబట్టి ఏం చేయాలి? దడ కొట్టాలి. కొట్టినప్పుడు అది ఇస్రం సాగుతుంది. సాగిన తర్వాత వదిలేస్తావా? మరలా చీదూరించి పైకి లేపి సలసలాగా ఆగుతున్నటువంటి పెనం మీద మరలా దాన్ని వేయాలి. దాన్ని కాల్చి ఆ తర్వాత మరలా రొట్టె అయిన తర్వాత దాన్ని విరిచి అప్పుడు నువ్వు ఆహారంగా తీసుకుంటావు. అంటే రొట్టె నీకు ఆహారం అవ్వాలని అంటే అది ఎన్ని స్టేజ్లు దాటి రావాలి చూడండి. అలాగే నీ యేసుక్రీస్తు వారు కూడా నీ కోసం బలి కావడానికి తన శరీరాన్ని ఒక రొట్టెలా నలగొట్టేసుకున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారికి సిలువ వేసేటప్పుడు ఏం చేశారంటే, ఏమండి నీ యేసును తీసుకొచ్చారండి. తీసుకొచ్చి పట్టుకున్నారు. ఎవరు? ఆ యూదులు, ఆ పరిసయ్యులు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే సైన్యంతో వచ్చి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారండి. పట్టుకొని బేడీలు వేసి తీసుకెళ్ళిపోయారు యాజకుని దగ్గరికి. తీసుకెళ్ళిపోయి అక్కడ విచారించారు, నువ్వేం తప్పు చేసావు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు అని చెప్పి విచారణ చేసి ఏం చేశారంటే తెలుసా? ముఖం మీద ఉమ్మి వేసి పిడిగుద్దులు గుద్దారు. ఎవరిని? ఏం తప్పు చేశాడని పిడిగుద్దులు గుద్దుతున్నారు. ముఖం మీద ఉమ్మేశారు. ఎందుకు వేశారు ఉమ్మి? ఏమంటే ఎప్పుడు ఉమ్మేస్తాను చెప్పండి? చెయ్యరాని అసహ్యమైన కార్యం చేసిన వాళ్ళ మీద తూ నీ ముఖం మీద అంటారు కదా. మరి నీ యేసు ఏం తప్పు చేశాడు? ఆయన ఏ తప్పు కనీసం ఒక స్త్రీని మోహపు చూపుతో కూడా చూడలేదు కదా. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని నీ యేసు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తల్లి? అమ్మా అన్నాడు. అంటే వ్యభిచార వృత్తి చేసే ఒక చెడిపోయిన స్త్రీని పట్టుకొని కూడా ఆయన ఏమన్నాడంటే అమ్మా, మదర్, తల్లి అన్నాడు. అంటే ఆయన ఎంత మంచి పవిత్రుడు ఒకసారి ఆలోచించండి. ఆయన మనమైతే వ్యభిచారం చేస్తుందని నీకు ఊరల్లో తెలిసిందనుకోండి, ఆమెను చాలా గౌరవంగా చూస్తారా? పనికి మాలినది ఓయ్ అని చెప్పి చాలా చులకనగా ఒక రకమైనటువంటి భావజాలంతో మనం చూస్తాం. ఒక విషపు చూపును ఆమె పట్ల మనం చూస్తాం కదా. అలాంటిది యేసుక్రీస్తు ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని ఏమంటున్నాడంటే, అమ్మ, ఇక నుంచి నువ్వు పాపం చెయ్యకు అనగానే, అమ్మ అనగానే ఆ తల్లి మనసు కరిగిపోయిందండి. ఎందుకంటే ఎవరు అలా పిలిచి ఉండరు ఆమెను అంతవరకు. ఒక వ్యభిచారమందు ఉన్న స్త్రీని మంచిగా అమ్మ, తల్లి, అక్క అని పిలుస్తారా? కానీ యేసు స్వామి పిలవగానే నిజంగా తల్లి మనసు కరిగిపోయి అప్పటి నుంచి ఆ పాపం వదిలేసుకొని ఆయన వెంబడించిందండి. యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళిపోయింది, ఇంకా మారిపోయింది. ఒకే ఒక్క మాట. అంటే ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అంత పవిత్రంగా యేసుక్రీస్తు చూశాడంటే ఇక మిగతా స్త్రీలను ఆయన తప్పుడు చూపుతో చూసింటాడా? చూసి ఉండడు కదా. అలాంటి ఆయనకు పిడిగుద్దులా? మనసుతో కూడా పాపం చేయని ఆయనకు ముండ్ల కిరీటమా? ఏమండి, నెత్తిపైన ముండ్ల కిరీటం పెడితే ఎంత నొప్పి ఉంటుందో తెలుసా? చిన్న తలనొప్పి వస్తేనే బాదుకుంటుంటాం గోడకేసి. కొందరికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. అది వచ్చిందంటే పొరలాడుతుంటారు, మొత్తం ఇళ్ళలో పొరలాడుతూ ఉంటారు, గట్టిగా ఏడుస్తుంటారు, మైగ్రేన్ ఆ నొప్పికి భరించలేక. అలాంటిది నీ యేసు స్వామికి ముండ్లతో కిరీటం చేసి గట్టిగా తలలోకి ముండ్లు దిగబడేలా ఒత్తారు. ఆ తండ్రి, ఆ యేసు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి, ఎంత నొప్పి భరించుంటాడో ఆలోచించండి. అంతటితో వదిలిపెట్టారా? తీసుకెళ్లారండి, ఒక గుమ్మాన్ని కట్టేశారు. గుమ్మాన్ని కట్టేసి రాక్షసులు లాంటి మనుషులకు కొరడాలు ఇచ్చేశారు. ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే ముండ్ల కొక్కెలు, అంటే ఇలా ఉంటాయన్నమాట. అలాంటి కొరడాలతో ఏం చేశారంటే 39 దెబ్బలు కొట్టారు. ఎన్ని దెబ్బలు? ఇలా చర్మంలోకి దిగిపోవడం, మరలా దాని నుంచి ఇట్లా లేపుకొని రావడం. అంటే ఒక పొలాన్ని కదా నాగలితో దున్నితే అది ఏ విధంగా అయితే పగిలిపోతుందో నేల, అలా ఆయన చర్మం అంతా పగిలిపోయింది. ఆ కొరడాలతో కొడుతుంటే ఆ దేహంలో మాంసం అంతా చిన్న చిన్న ముక్కలు అయిపోయి కింద పడిపోతూ ఉంటే
ఆ చిన్న చిన్న నరాలన్నీ చిట్లిపోయి రక్తం నేలను ఒలికించబడుతుంది. అందుకే నువ్వు రొట్టె తీసుకుంటప్పుడు ఇది తీయగుంది, ఇది బాగలేదు అని చెప్పి తినకు నాయన. నీ యేసు నీ పాపం కోసం, నీ దేహంతో చేసిన పాపాల కోసం ఆయన దేహాన్ని నలగొట్టుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? ఈ రొట్టెను తినాలి. కిందికి చదవండి తర్వాత. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ ద్రాక్ష రసాన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు? ఇది పండ్ల రసం అనుకుంటున్నారు కదా. ఒక పండ్ల రసం తయారు కావాలంటే, ఒక ద్రాక్ష పళ్ళలో నుంచి ద్రాక్ష రసం రావాలంటే పళ్ళను గట్టిగా పిండాలి. వాటిని పిండితేనే అందులో నుంచి రసం వస్తుంది. అలా ఇదిగో నా దేహం అంతా కొట్టి బల్లెపోటు పొడిసి, ఇదిగో దేహం అంతా గాయాలమయమైపోతే నా ఒంట్లో చుక్క రక్తం ఉంచుకోకుండా మొత్తం పిండబడిందయ్యా మీకోసం. ఎందుకంటే మీరు పాపం చేస్తున్నారు కనుక, మీ పాపాలు కడగబడాలంటే నా రక్తం అంతా కారాలి కనుక చేస్తున్నాను. ఇది జ్ఞాపకం చేసుకుంటాక మీరు ద్రాక్ష రసాన్ని త్రాగండి. అంతేగాని ఇది పండ్ల రసం కదా అని చెప్పి తీయకుంది ఇంకా కొంచెం పోయి అనేరు. అలాంటి వారు కూడా కొంతమంది ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది మాట్లాడుకుంటున్నారట ఒక సంఘంలో. ఒక బోధకుడు చెప్తా ఉన్నాడు మాకి, రొట్టె ద్రాక్షరసం తీసుకుపోయిన తర్వాత బయటకు వెళ్ళి యేసుక్రీస్తు వారు ఎలా మన కోసం బలయ్యాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోకుండా ఏమంటున్నారంటే, ఈరోజు రొట్టె ఎవరు తయారు చేసినారో కానీ బెల్లం సరిగా వేసలేరు, చక్కెర సరిగా వేసలేదు, ఆ పిండి రాళ్ళు ఉంది, బాగా బట్లేనట్టుంది అని ఒకరు మాట్లాడుకుంటున్నారట. మరికొంతమంది ఏమో ద్రాక్షరసంలో మొత్తం నీళ్లు కలిపినారు, సప్పగుంది, ఈరోజు రుచే లేదని ఇంకొక ఆయన అనుకుంటుందట. ఏమంటే ఇవా మనం మాట్లాడుకోవాల్సింది? రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత నీ యేసు స్వామి నీకోసం ఎలా బలైపోయాడో, ఇదిగో నేను ఇంక పాపం చేయకూడదు, నన్ను ఇలాంటి పాపాలు చేయకూడదు అనుకొని నువ్వేం చేయాలి? ఇప్పుడు రొట్టె ద్రాక్షరసంలో మీరందరూ పాలు పంపులు పొందాలి. ఆషామాషి కాదు. ఒకవేళ నువ్వు అయోగ్యంగా చేయి వేసావా, కిందికి చదవండి. ఇప్పుడు మీరు ఈ రొట్టెను తిని ఈ పానప్పుడెలా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకోకండి. నీ యేసుస్వామి ఎలా బలైపోయాడు నీ ఇంట్లోకి చెప్పు, నీ పిల్లలకు చెప్పు, నీ భర్తకు చెప్పు, నీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి చెప్పు. యేసుక్రీస్తు మన కోసం చచ్చిపోయాడండి, మారదాం, మన జీవితాన్ని మార్చుకుందాం, ఆ తప్పుడు మాటలు వదిలిపెడదాం, ఆ తప్పుడు ఆలోచనలు వదిలిపెడదాం, ఒకరి మీద ద్వేషం వద్దు, అందరినీ ప్రేమిద్దాం. ఏమైతుంది? అందరూ దేవుని పిల్లలే కదా. ఇలాంటి మనసు నీలో పెంపొందించుకోవాలి, నీ కుటుంబంలో కూడా పెంపొందింప చేయాలి. చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి. వాక్యం చెప్పకపోతే కూడా తప్పు. ఏమండి, తీసుకునిందేమో ఇంట్లో పడుకున్నారనుకో, అది కూడా పాపం. అదే రక్తాపరం. చూడండి, ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే చదువుతాను చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. ఏంటండి కానీ మనం సింపుల్గా తీసేసుకుంటున్నాం కదా. సింపుల్గా అమ్మ ఎవరికైనా వచ్చలేదంటే నాకు వచ్చలేదని చెప్పి చెయ్యెత్తుతున్నాం. మంచిదే. మరి రొట్టె ద్రాక్షరసం తీసుకొని యేసు లాంటి జీవితం నీలో ఉందా? అపరిశుద్ధమైన జీవితం మనలో ఉందా? లేకపోతే మరలా తాగేసిందేమి మరలా పాపానికి వెళ్ళిపోతున్నావా? వాక్యం ఎవరికి చెప్పట్లేదా? వాక్యం చెప్పే వాళ్ళని పిలిపించి వాక్యం చెప్పించట్లేదా నువ్వు? ఏమండి, అలాగైతే నువ్వు మరలా యేసుక్రీస్తును సిలువ ఎక్కించినట్లే. ఆయన నీకోసం బలైపోయాడు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటన అదే ఎవరికి చెప్పాలి? నీ ఇంట్లో నీ భర్తకే చెప్పు, నీ ఇంట్లో నీ పిల్లలకే చెప్పు, నీ చుట్టుపక్కల నీ మాట వినే వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళకి చెప్పు. నీ యేసుక్రీస్తు గురించి చెప్పి అనేకులను మార్చాలి. ఇలా చెప్పకుండా నువ్వు తాగితే నువ్వు మరలా నీ యేసును సిలువ వేసినట్లే, మరలా నువ్వు ఆయన రక్తం విషయంలో అపరాధివి అయిపోయినట్లే. పాపం చేస్తే అపరాధులమే, వాక్యం చెప్పకపోతే కూడా అపరాధులమే. కనుక అయోగ్యముగా మీరు ఇందులో చెయ్యి వేయకూడదు, అయోగ్యముగా చెయ్యి వేయకూడదు. చూడండి, ఒకవేళ నువ్వు పని చేయకపోతే లాస్ట్ వచనం ముగిచ్చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఏం జరుగుతుందో చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఈ ప్రపంచంలో యేసు రక్తం లాంటి రక్తం ఎక్కడైనా ఉందో చెప్పండి. పాపం లేని రక్తం ఎక్కడైనా ఉందో చూపించండి. ఏమండి, నేను పాపం చేశాను, నాది మంచి రక్తం కాదు. మీరు పాపం చేశారు, మనది మంచి రక్తం. మన రక్తాలని రోగాలతో కూడుకున్నాయి మనవి. కానీ యేసు రక్తం ఎలాంటి తెలుసా? అమూల్యమైన రక్తం. అంటే దాన్ని వెలపెట్టి కొనగలమా? ఏమయ్యా కొనగలమా ఆయన రక్తాన్ని? ఏమ్మా కొనగలరు? ఎక్కడైనా ఎక్కడ దొరకదు, అంగడిలో దొరకదు. అది మెడిసిన్స్ దొరుకుతాయి రోగాలు పోగొట్టుకోవడానికి. నీ పాపాన్ని పోగొట్టుకునే శుభ్రమైన రక్తం, పాపం లేని రక్తం ఏ దేవుళ్ళ దగ్గర దొరకదండి, నీ యేసుస్వామి తప్ప. ఎందుకంటే నీ యేసుస్వామి పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో ఉన్న పాపం చేయనివాడు, పవిత్రమైన వాడు, ఏ పాపం చేయనివాడు. అలాంటి వాని రక్తం నీ పాపాలను తీసివేయడానికి సరైనది. అంతేకాదండి, ఆ రక్తం పాపం చేస్తే నిన్ను క్షమించు అని చెప్పి ఎవరు అడుగుతున్నారట? యేసుస్వామి ఏం చేస్తున్నాడు? దేవుడు వచ్చి ఈ చెట్టు నరికేయంటే
ఏమన్నాడు ఆయన? నాయన ఇంకో కొంచెం కాలం ఉండని. అంటే ఇప్పుడు మనం ఇంత పాపం చేస్తున్న బ్రతికున్నామనంటే నీ యేసు రక్తం ఏమంటుంది నీ తండ్రి దగ్గర? నాయన ఫలానా మారుతామని క్షమించయ్యా, మారుద్దామయ్యా వారిని, ఇలాంటి వాక్యాలు చెప్పించి మారుద్దాం అని చెప్పి ఆయన నీ పక్షాన క్షమించు అని మొరపెడుతున్నాడు. అలాంటి రక్తాన్ని కాళ్ళతో త్రొక్కి నువ్వు అయోగ్యునిగా మారకు. తీసుకుందాం, రక్తంలో ఖచ్చితంగా వేయాలి. మళ్ళీ అలానే నేను పాపం చేస్తాను, నేను రక్తంలో చేయవేని అనుకోకండి. అట్లా తీసుకోకపోతే కూడా తప్పే, తీసుకొని తప్పు చేస్తే. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉండాలి? యేసు వలె మనం అందరం కూడా బ్రతకాలి అని తెలియజేస్తూ ఈ పాటను చూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. లైట్స్ ఆఫ్ చేయండి. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది.